హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి యొక్క సమయం కీలకమైన ఘట్టం. వాళ్ళు ముందడుగు వేయాలన్నా, ముందు యొక్క ఉద్యోగ స్థితికి వెళ్ళాలన్నా, వాళ్ళు ముందు యొక్క భవిష్యత్తుకి ఈ యొక్క 10వ తరగతి అన్నది చాలా ముఖ్యకరం. ముందు రాబోతున్న ఒక పబ్లిక్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఒక విద్యా సంస్థల వాళ్ళకి ఏ ఒక్క ఫ్యాకల్టీస్ అందిస్తున్నారు, అండ్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7-8 వరకు స్కూల్లో స్టడీస్ మీద వాళ్ళ ధ్యాస. మరి వాళ్ళు సాయంత్రం సమయంలో వాళ్ళకైనా ఫ్యాకల్టీస్ అందిస్తున్నారా? ఈ యొక్క విషయాలతో ఈరోజు మనం సుబ్బమ్మాదేవి స్కూల్కి అయితే మనమైతే వచ్చేసాం. ఈ యొక్క విద్యార్థుల మాటల్లోనే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ సిలబస్ ఎలా ఉంది, వాళ్ళ టీచింగ్ ఎలా ఉంది అని ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ఎంటీ మీ ముందుకు వచ్చేసింది. అది తినకపోయినా మనం బతకగలం. ఓకేనా? ఇంకా చెప్పాలి అంటే మెయిన్ ఫుడ్లో దాన్ని మిక్స్ చేసుకుని తింటున్నామే తప్ప దాన్నే మెయిన్ ఫుడ్గా మనం తినట్లేదు. క్లియర్? సో షుగర్ కేన్ ఈజ్ ఒకటే నాన్ ఫుడ్ క్రాప్ అన్నా, క్యాష్ క్రాప్ అన్నా, కమర్షియల్ క్రాప్ అన్నా ఒకటే. అర్థమైందా? ఇక్కడ క్రాప్స్ 2 టైప్స్. ఏంటవి? నాన్ ఫుడ్ క్రాప్, కమర్షియల్ క్రాప్. ఓకేనా? ఒకసారి అగ్రికల్చర్ లోనే ఒక వర్డ్ ఉంది, కల్చర్ విధానం. అగ్రికల్చర్ అగ్రి అంటే మొక్కలు, ఆకులు, వాటికి సంబంధించింది అగ్రికల్చర్. చూడండి ఒకసారి. రైజింగ్ క్రాప్స్ అండ్ రీరింగ్ లైవ్ స్టాక్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫార్మింగ్. యా, అగ్రికల్చర్ లేదా ఒకే మొక్కని అలా పెంచడం. ఓకే, మొక్కల పెంచడం, దీన్ని మనం ఫార్మింగ్. యా, ఇది ప్రైమరీ సెక్టర్. అంటే అంతకు ముందు ఒడ్లు వస్తుంది, అంతకు ముందు లేవు. ఓకేనా? అంతకు ముందు లేని దాన్ని కొత్తగా ఇది పుట్టిస్తుంది. బేసిక్ గూడ్స్ ని 2/3 of India's population is engaged in agricultural activities. Very important thing. 2/3 of the population in India. Okay na? Major population are involved either directly or indirectly in a primary sector. Primary sector lo. Okay na? So agricultural sector is a primary sector. మీకు ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా బేసిక్ థింగ్స్ ఫర్ అగ్రికల్చరల్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు బెన్హార్ సార్. సార్, ఎందుకంటే ఈ యొక్క సమయంలో ఉపాధ్యాయులకి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కనుక 10వ తరగతి విద్యార్థులకు పై భవిష్యత్తులకి వెళ్ళాలన్నా సరే ఇదో మెయిన్ సమయం. ఓకే, మీరు మీ విద్యార్థులకి ఏ విధంగా టీచ్ చేస్తున్నారు? నమస్కారం అండి, నేను సోషల్ స్టడీస్ టీచర్ని, సుబ్బమ్మదేవి హై స్కూల్, ఏలూరు. వీళ్ళకి స్టూడెంట్స్కి ఒక 50-60 డేస్ టైమే ఉంది కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. వీళ్ళకి మార్నింగ్ స్టడీ అవర్స్ అరేంజ్ చేసాము, ఈవినింగ్ కూడా స్టడీ అవర్స్ అరేంజ్ చేసాము. ఇది DCEB వాళ్ళు ఒక బుక్ని రిలీజ్ చేశారు, విద్యాకేతనం అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేశారు. అది బ్లూ ప్రింట్ని ఆధారంగా బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. అందులో చాలా యాక్యురేటెడ్ మెటీరియల్ ఉంది, దానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. దానితో పాటు టెక్స్ట్ బుక్ రీడింగ్ని మేము బాగా ఇస్తున్నాం, మోడల్ పేపర్స్ని డ్రిల్లింగ్ చేపిస్తున్నాం. మాకు ఇక్కడ ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుని ఏ రకంగా చేస్తే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎక్కువ మంది పాస్ అవడానికి ఛాన్స్ ఉందో ఆ రకంగా మేము పిల్లల్ని ముందుకు నడిపిస్తున్నాం. మా సోషల్ స్టడీస్కి వచ్చి మ్యాప్ డ్రాయింగ్ చాలా ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని తయారు చేసేస్తున్నాం. అలా ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్స్ 8 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ బిట్స్ కోసం టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మేము చదివిస్తూ వాళ్ళని ప్రిపేర్ చేపిస్తున్నాం. చూశారు కదా, పిల్లలందరినీ అరేంజ్ చేసి వాళ్ళు ఎప్పుడు చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలో కూడా మేము చాలా గైడెన్స్ ఇచ్చి ప్రతి పాయింట్ని చాలా పిన్ పాయింటెడ్గా వాళ్ళకి గైడ్ లైన్ ఇస్తూ చదివిస్తూ ముందుకెళ్తున్నాం. ఇంకోసారి ఇప్పుడు ఈ యొక్క సమయంలో అంటే ఎగ్జామ్స్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు చాలా టెన్షన్గా ఉంటారు. అండ్ పేరెంట్స్తో పాటు అండ్ ఉపాధ్యాయుల యొక్క అవగాహన కూడా చాలా ముఖ్యం.
ఎందుకంటే మీతో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అంటే పిల్లలు మీ మధ్య? ఇప్పటి వరకు కొంచెం అల్లరి చిల్లరిగానే ఉన్నారు. మేము వీళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఏమంటే నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ అలవాటు అవటం కోసం ఇప్పుడే మన మున్సిపల్ అథారిటీ వాళ్ళు వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. ఈ స్నాక్స్ని వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే ఇంటెన్షన్ స్టార్ట్ అయింది. మేము పేరెంట్స్ని కూడా పిలిచి వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాం. వాళ్ళు పిల్లలు మాతో ఎలా ఉండాలి, మా ప్యాటర్న్ని వాళ్ళు ఫాలో అవ్వాలంటే పేరెంట్స్గా వాళ్ళ రోల్ ఏంటి అంటే మీ మధ్య కమ్యూనికేషన్ మాకు కమ్యూనికేషన్ ఉంది అని ఎప్పుడైతే పిల్లలకి తెలిసిందో వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారు, భయపడతారు. మేము కూడా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నాం. ఎవరైనా ఒక మిస్బిహేవ్ చేస్తే పేరెంట్కి కాల్ చేయటం, వాళ్ళని సరి చేయటం, అలా చేసి వాళ్ళని ఎగ్జామ్ మోడ్లోకి తీసుకొస్తున్నాం. అండ్ టోటల్ 10th యొక్క స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు సార్? ఇక్కడ 121 మంది ఉన్నారండి. 121 మంది నియర్గా అటెండ్ అవుతున్నారు. 10th క్లాస్ వరకు కంప్లీట్గా అటెండెన్స్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు. పర్టికులర్గా ఇప్పుడు FA3 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అసలు 100% అటెండెన్స్ వస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పీ కొందనశ్రీ. ఎందుకంటే ఇప్పుడు ఒక టైం కూడా చాలా తక్కువగా ఉంది మనకి. 50-40 డేస్ ఉంది పబ్లిక్ ఎగ్జామ్స్కి, 47 డేస్ ఉంది. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? అంటే ప్రతి ఒక్క రోజు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా మార్నింగ్ ఒక 3 సబ్జెక్ట్స్, ఈవినింగ్ ఒక 3 సబ్జెక్ట్స్. స్కూల్లో టీచర్ చెప్పిన IMP క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ ప్రిపేర్ అయిపోతాం. IMP ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవుతాం. అండ్ ఇప్పుడు సమయంలో మనకి చదువుతో పాటు ఒక ఉపాధ్యాయులతో మనకి మంచి కమ్యూనికేషన్ ఉండాలి, బాండింగ్ ఉండాలి. మీ యొక్క మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ మీ మధ్య ఎలా ఉంటున్నారు? అంటే మనం ఫస్ట్ టీచర్స్కి మన డౌట్స్ అన్నీ ఫ్రీగా చెప్పే అంత ఫ్రీడమ్ ఉండాలి. మాకైతే టీచర్స్ అందరూ మాతో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారు. మేము ఏ డౌట్స్ అడిగినా సరే ఏమీ అనకుండా సింపుల్గా మాకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే అర్థం కాని వాళ్ళకి ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మరి ఇంత బాగా చదువుతాను నేను క్వశ్చన్ వేసేనా? ఇట్ ఈస్ ద కమర్షియల్ ఫార్మింగ్ అంటే నాన్ ఫుడ్ ఫార్మింగ్. అంటే అగ్రికల్చరల్ సెక్టార్లో కమర్షియల్ యూజెస్ కోసం, అంటే లైక్ రబ్బర్, మన సిల్క్, కాటన్ పండిస్తారు కదా, దాన్ని అగ్రికల్చరల్లో కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. స్టూడెంట్స్తో మీకు ఎందుకంటే ఒక అంటే మాస్టర్స్ వాళ్ళతో పాటు కమ్యూనికేషన్ ఓకే, ఈ సమయంలో కూడా స్టూడెంట్స్ యొక్క కమ్యూనికేషన్ కూడా చాలా ఉండాలి. ఎందుకంటే ఏమైనా డౌట్స్ వచ్చినా సరే వెంటనే షేర్ చేసుకోవడానికి. అండ్ మీతో పాటు చదువుతున్న ఒక పిల్లలు ఎలా అనిపిస్తుంది? మీతో వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది? అంటే వాళ్ళు బాగా చదువుతున్నారా? ఎందుకంటే కనుక ఈ యొక్క సమయంలో డిస్కషన్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ స్టడీస్ కోసం నా క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియకపోతే డిస్కషను అదే. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్కి ద మోస్ట్ వెల్ స్టెప్. అది మీ మధ్య ఎలా ఉంది కమ్యూనికేషన్ స్టూడెంట్స్కి? అంటే మా ఫ్రెండ్స్ మేము ఎలా ఉంటాము అంటే మాకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా ఆ చిన్న డౌట్ టీచర్ని అడిగితే టీచర్ ఇది కూడా చదవట్లేదా అని ఎక్కడ అడుగుతారేమో అని ఫ్రెండ్స్తో అడుగుతాము. ఆ ఫ్రెండ్స్ కూడా ఏమీ అనకుండా వాళ్ళకి తెలిసింది మాకు షేర్ చేస్తారు, మాకు తెలిసింది మేము వాళ్ళు షేర్ చేసుకుంటాము. అలా ఇద్దరం కమ్యూనికేట్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. మమత ఎలా చదువుతున్నారు? ఎందుకంటే మనకి టైం కూడా తక్కువగా ఉంది కదా, ఎలా చదువుతున్నారు? బాగానే చదువుతున్నాం, ప్రిపరేషన్ అంతా బాగానే జరుగుతుంది సోషల్. అండ్ మీ యొక్క టీచర్స్ ఇది ఒక సోషల్ స్టడీస్ కాబట్టి ఓకే, మిగతా స్టడీస్ ఎలాగ ఉన్నాయి? అంతా బాగానే జరుగుతుంది. అంటే డైలీ ఒక సబ్జెక్టు 1 అవర్ పెడుతున్నారు. అలాగా ఈవినింగ్ 6 o'clock దాకా ప్రతి సబ్జెక్ట్ మాకు కవర్ అవుతుంది. మాకు ఈజీగా చెప్తున్నారు అనమాట టాపిక్స్ కూడా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎందుకంటే కనుక ఈ యొక్క టైంలో మీరు బాగా స్ట్రెంత్ చూపించాలి. ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇంకా స్టడీస్ అంటే కనుక ఏమైనా మార్పులు చేయాలా? ఏదంటే మాకు ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఈ టైమింగ్స్ నచ్చట్లేదని, లేకపోతే మాకు ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అలా అయితే ఏం లేవు, టైం అంతా బాగానే ఉంది. అంటే చదువుకోవడానికి ఈజీగా ఉంది మాకు టైము. అండ్ మార్నింగ్ అవర్స్ పెట్టడం వల్ల మాకు కొంచెం లేట్ అయినా కానీ మేము వచ్చి చదువుకోవడానికి ఇది ఫ్రీగా ఉంటుంది అనమాట మాకు స్కూల్లో. మరి ఇంత బాగా చదువుతుంది. నేను క్వశ్చన్ చేసేనా? వాట్ ఈస్ ద 5 రీజన్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? వాటర్ పొల్యూషన్ అనేది క్లోత్స్ అది వాటర్ ఉతికేయటం అందులోనే, అండ్ క్లీనింగ్ వాటర్ కూడా వేస్ట్ చేయటము. ఇక్కడ ఏమైనా వాటర్ స్టాగ్నేట్ అయిపోతే అది క్లియర్ చేయకుండా ఇంకా దాన్ని పంపించేయడానికి ట్యాంక్స్లోకి, ట్యాంక్ వాటర్ క్లీన్ చేయకపోవడం ఫస్ట్. ఇంకా వాటర్ క్లీన్ చేయకపోవడం వల్ల, ఇంకా ట్యాంక్ వాటర్స్ వల్ల, ఇంకొకటి మెయిన్ ఏంటంటే పెస్టిసైడ్స్ ఫార్మింగ్లో ఎక్కువ వాడడం వల్ల వాటర్లో అవి కొట్టడం వల్ల వాటర్ పైకి ఇబ్బి ఆ పైనంతా వాటర్ లాగా పొల్యూట్ అవుతుంది. మరి నీకు ఇన్ని సబ్జెక్ట్లో నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి?
నా ఫేవరెట్ సబ్జెక్ట్ సోషల్. మరి అక్కడ ఉన్న మరి మ్యాక్సిమం బెస్ట్ ర్యాంక్ వస్తుందా? వస్తుంది. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. అవసరాలు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇవి ఉంటే బాగుండు అని ఎప్పుడు చదువుతూనే ఇబ్బంది పడుతున్నారు కదా? అలా ఏం లేదండి, అంటే చదువుకోవడం వల్ల పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి యూస్ఫుల్గానే ఉంది, అలా ఏమనుకుంటున్నాను. అంటే మరి ఈవినింగ్ టైం మీకు స్నాక్స్ అరేంజ్ చేస్తున్నారా? స్నాక్స్ అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే స్కూల్ యొక్క సిస్టమ్స్తో పాటు పేరెంట్స్ ఇచ్చే గైడెన్స్ మీకు ఎలా ఉంది? ఏ గైడ్ చేస్తున్నారు మీ పేరెంట్స్? ఎగ్జామ్స్ టైంలో అది చక్కగా దగ్గరుండి చదివిస్తారు, మొత్తం కేర్గా చూసుకుంటారు. మరి ఇంత బాగా చదువుతుంది. నేను క్వశ్చన్ అడిగానా? ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద సోప్. సోప్ వాటర్లో డర్టీ క్లాత్ ఏమైనా వేసినప్పుడు సోప్ మాలిక్యూల్స్ అనేవి దానికి ఒక పోలార్ ఎండ్, ఒక నాన్ పోలార్ ఎండ్ ఉంటుంది. పోలార్ ఎండ్ అని హైడ్రోఫిలిక్ ఇన్ నేచర్, నాన్ పోలార్ ఎండ్ ఏమో హైడ్రోఫోబిక్ ఎండ్ ఏమో డర్ట్ని డర్ట్కి అట్రాక్ట్ అవుతుంది. హైడ్రోఫిలిక్ ఎండ్ ఏమో వాటర్లోకి అట్రాక్ట్ అవుతుంది. తర్వాత మైసిలీ ఫార్మేషన్ లాగా అయ్యి డర్ట్ని మధ్యలోకి సెంటర్ ఆఫ్ క్లస్టర్లో ట్రాప్ చేసి దాన్ని డర్టీ క్లాత్ నుంచి వేరు చేస్తుంది. మరి మీకైతే ఇప్పుడు వరకు చాలా బాగుంది, ఏ ఇబ్బంది లేదంటారా? లేదండి. మరి మీ ఏమన్నా ఏంటి పక్కన స్టూడెంట్స్కి కానీ ఏమన్నా అవగాహన చెప్పాలనుకుంటున్నాను నువ్వేమన్నా? అంటే స్టూడెంట్స్కి కానీ మాస్టర్స్ కానీ సార్ ఇవి ఇంకా పెంచితే కనుక మాలో ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది, ఇవి ఏమైనా పెట్టాలనుకుంటా నేను చెప్పాలనుకుంటున్నావా? అలా ఏం లేదండి, అన్ని సమకూలుగా అంతా బాగానే ఉంది. కే రాకేష్. ఎలా చదువుతున్నావు? స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ అయితే పర్లేదు, బాగున్నాయి. పర్లేదా? బాగున్నాయి. మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 6 వరకు స్టడీ అవర్స్ పెట్టి మమ్మల్ని ప్రతి పిన్ పాయింటెడ్గా ప్రతి ఒక్కరిని బాగా పట్టించుకొని మాకు బాగా పట్టించుకొని ఏ లెసన్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి వాటిని చదివించి చెప్పించుకొని చూడకుండా రాపించి ముఖ్యంగా టీచర్స్ అనేది ప్రతి ఒక్కరికి అంటే వీళ్ళు అని డివైడ్ రేషియో ఏం లేకుండా అదే డిఫరెన్స్ ఏం కాకుండా వాళ్ళే దగ్గరుండి పట్టించుకొని చదివిస్తున్నారు. అందుకని బాగా చదువుకుంటున్నాం. మరి ఇంత బాగా చదువుతున్నాం అనే క్వశ్చన్ అడగనా? సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే హ్యూమన్స్లో మేల్స్కి ఫీమేల్స్కి క్రోమోజోమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. మేల్స్కి వచ్చేసి క్రోమోజోమ్స్ X అండ్ Y, ఫీమేల్స్కి వచ్చేసి క్రోమోజోమ్స్ 2 Xే ఉంటాయి. దానివల్ల బేబీ సెక్స్ అనేది ఎక్కువ మేల్ ద్వారానే నిర్ణయించబడుతుంది. ఎందుకంటే ఫీమేల్కి ఉంది 2 X క్రోమోజోమ్సే, బట్ మేల్కి ఉంది మాత్రం XY క్రోమోజోమ్స్. అందుకని చెప్పేసి ఒకవేళ XX క్రోమోజోమ్ అయితే బేబీ గర్ల్ అని, XY క్రోమోజోమ్ అయితే బేబీ బాయ్ అని నిర్ధారించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా చెప్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇంత బాగా చదువుతున్నారు, ఇలా చేస్తున్నారు కాబట్టి మీకు ఏమన్నా ఫ్యాకల్టీస్ ఇంకా కావాలనుకుంటున్నారా? ఫ్యాకల్టీ అంటే ఇక్కడ మాకు ఇక్కడ హాల్ కట్టించారు లాస్ట్ ఇయర్. దాని ద్వారా మాకేం సరిపోకపోయినా అంటే ఎక్కువ క్లాసులు కంబైన్ చేసుకోవాలన్నా సరే మాకేమీ ఇబ్బంది లేదు, హాల్స్లో అయితే ఉంటున్నాం. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. అంటే మేము 10th క్లాస్ కదా, అలాగని 6 to 8 అంటే కొద్దిగా చదవడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి, దానికి కూడా స్నాక్స్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ. దానివల్ల మాకు కొద్దిగా ఇంకా చదవడానికి ఆ స్నాక్స్ తినడం వల్ల ఎనర్జీ అయితే ఎక్కువ ఉపయోగపడుతుంది. థ్యాంక్స్. నీ పేరు? సన్నీ. ఎలా ఉంది ఇక్కడ స్టడీస్? ఎందుకంటే కనుక ఇంకా 47 days ఉన్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్కి, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అంటే మేము పొద్దున్న మార్నింగ్ 6 వచ్చి అన్ని రోజుకి సరిపోయేంత సబ్జెక్టులు రోజు 1 hourకి ఒక సబ్జెక్ట్ లాగా ఈవినింగ్ 6 వరకు ఉంటున్నారు సార్. మరి ఈవినింగ్ 6 వరకు ఉంటున్నారు కదా, ఫ్యాకల్టీస్ ఉన్నాయా? ఎస్ సార్. ఏమి అరేంజ్ చేస్తున్నారు? అంటే ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు సార్, అన్ని వాటర్ ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేస్తున్నారు సార్. అండ్ ఇక్కడ ఇంత ఫ్యాకల్టీస్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఇంటి దగ్గర కూడా మన పేరెంట్స్ కూడా మోస్ట్ కొన్ని మనకి ప్రికాషన్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ లేవగానే మనకి ఈ టైంలో చదవడానికి కానీ ఎక్కువ ఈ స్టడీస్ మీద స్ట్రెంత్ చేయడానికి మన స్ట్రెంత్ కావాలి. మరి మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు మీకు ఏ విధంగా ఫ్యాకల్టీస్ అందజేస్తున్నారు? అంటే పొద్దున్నే లెక్షన్ మిల్క్ టిఫిన్ ఇంకా తినేసి వచ్చి లంచ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నీకు ఏ ఒక్క సబ్జెక్ట్ మీద అన్నా ఇబ్బంది కలిగిస్తుందా? నో సార్, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఓకే సార్. అండ్ చెప్పే యొక్క స్టూడెంట్స్కి అండ్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క టీచింగ్ ఎలా ఉంది?
గుడ్ సార్, అంటే వాళ్ళందరూ బాగా చెప్తారు సార్. బాగా చెప్తారు. అండ్ చెప్పడంతో పాటు మంచి కమ్యూనికేషన్ కూడా ఉండాలి. మరి మీ సార్తో టీచర్స్ అలాంటి కమ్యూనికేషన్ ఉందా నీకు? ఎస్ సార్, సార్స్ అందరూ అన్నీ ఏం అడిగినా పిల్లలకి ఏం అడిగినా చెప్తారు సార్. ఏ సబ్జెక్ట్? సోషల్. సోషల్. మరి సోషల్ అంటే నీకు ఇష్టమేనా? ఎస్ సార్. ఓకేనా? మరి క్వశ్చన్ అడగనా? ఎస్ సార్. వాట్ ఈస్ ద కమర్షియల్ ఫార్మింగ్? కమర్షియల్ ఫార్మింగ్ ఆఫ్ లార్జ్ స్కేల్. ఫార్మింగ్ ఆఫ్ లార్జ్ స్కేల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాగా చదువుకో, ఆల్ ది బెస్ట్. ఎస్ సార్, థ్యాంక్స్ సార్. నీ పేరు? మోహనాదిత్య. ఎలా చదువుకుంటున్నావు? బాగానే చదువుకుంటున్నానండి. అంత ఫ్యాకల్టీ బాగానే ఉందా? ఇబ్బందిగా ఉందా? ఏం ఇబ్బంది లేదండి, అంత బాగానే. నాయుడు గౌరనాయుడు ఎలా చదువుకుంటున్నావు? బాగా చదువుకోండి. బాగా చదువుకుంటున్నావా? అంత ఫ్యాకల్టీస్ అని బాగున్నాయా? బాగానే ఉంది, ఇబ్బందిగా ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదు. మరి ఇక్కడ చదువుతున్నావు, బయటకు వెళ్ళినాక అదే చదువు ఉంటుందా? అదే ఉంటది, ఇంకేం ఉండదు. బయటకు వెళ్ళినాక వదిలేస్తావా? ఐశ్వర్య. ఎలా చదువుకుంటున్నావు? బాగా చదువుతున్నా. ఎందుకంటే కనుక ఈ యొక్క ఇంకా ఇటు చూసిన 47 days ఉంది. మరి అన్ని సిలబస్ మీద మంచి పట్టుందా? ఉంది. ఎలా చెప్తున్నారు సార్స్, టీచర్స్? అందరూ బాగానే చెప్తున్నారు. అండ్ ఇంటి దగ్గర కూడా మీ యొక్క పేరెంట్స్ ఎలా చూసుకుంటున్నారు? బాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఈ టైంలో ఫుల్ స్ట్రెంత్ కావాలి. అవును కదా? ఉంది. ఓకే. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క, ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.